ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 33వ అధ్యాయము. అప్పుడు అక్కడ ఉన్న వికృత రూపాలు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మకుమారులలో 4వ ప్రజాపతి అయిన పులస్త బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరాలు పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఈ మూర్ఖత్వం ఏంటి? పోనీలే, మెల్లగా మనసు మార్చుకుంటావో అని ఇంతకాలం చూశాము. కానీ మనసు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి? నీకెంత చెప్పాలి అని గద్దించారు. అప్పుడు సీతమ్మ ఇలా అంది. ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడటము, రాజ్యం ఉంటే భర్తగా చూడటము, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడటం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజహీనుడు కావచ్చు, కానీ నా భర్త నాకు గురువు, సమస్తము. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో, నేను కూడా అలా రాముడిని అనుసరిస్తాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి. నేను మాత్రం రావణుని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణాసురుడిని నా ఎడమకాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు అన్నది. అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఈమెను రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట రాలాజలం కారిపోతుంది. ఈమెను ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అంది. ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి, నేను బయటపడితే ఎవరైనా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కానీ హరిజట బయటపడింది కాబట్టి చెబుతున్నాను. ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకొని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలాగే నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతిచ్చాడు కదా ఈమెను దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయం కింద ఉండే భాగం గుండె మెదడు నాది అంది. అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు. తరువాత అజముఖి అనే స్త్రీ ఇలా అంది. ఈమెని అందరము సమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కళ్ళు తీసుకురండి. ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంబిలా నాట్యం చేద్దాం. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకొని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి సింసుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. 1000 హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లని వస్త్రాలు ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు 4 దంతాలు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టుబుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభాలు పొంచిన రథంలో మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరినీ తన చేతితో నివిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమతొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండాలు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల వినబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అలాంటి పరబ్రహ్మ స్వరూపంగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించారు.